నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ ఘటనపై కమిటీ యాక్షన్ తీసుకుంది. ప్రత్యేకంగా సమావేశమైన యాంటీ ర్యాగింగ్ కమిటీ మెడికో రాహుల్ రెడ్డిపై ర్యాగింగ్ చేసిన 6 సీనియర్లని 6 నెలల పాటు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. హాస్టల్ నుంచి శాశ్వతంగా తొలగించారు. కమిటీ ముందు బాధితుడు రాహుల్ తల్లిదండ్రులు సైతం హాజరయ్యారు. విద్యార్థులపై యాంటీ ర్యాగింగ్ కింద కేసులు నమోదు చేశారు. నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ ఘటనపై కమిటీ యాక్షన్ తీసుకుంది. ప్రత్యేకంగా సమావేశమైన యాంటీ ర్యాగింగ్ కమిటీ మెడికో రాహుల్ రెడ్డిపై ర్యాగింగ్ చేసిన 6 సీనియర్లను 6 నెలల పాటు సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. రాహుల్ తల్లిదండ్రులు కూడా ఈ కమిటీకి హాజరయ్యారు. విద్యార్థులపై యాంటీ ర్యాగింగ్ కింద కేసులు నమోదు చేశారు. దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో గత 2 రోజుల క్రితము అయితే మెడికో 4వ సంవత్సరం నుంచి రాహుల్ అనే విద్యార్థిపై సీనియర్స్ ర్యాగింగ్ చేసిన ఘటనలో 5 విద్యార్థులను సస్పెండ్ చేశారు ఇటు యాంటీ ర్యాగింగ్ కమిటీ. అయితే నిన్న మధ్యాహ్నము సమావేశమైన యాంటీ ర్యాగింగ్ కమిటీ ఇటు రాహుల్ యొక్క తల్లిదండ్రుల ఎక్కువకి హాజరు కావడం జరిగింది. అయితే ఎవరైతే ర్యాగింగ్ చేశారో వీరు సాయిరాం పాల్, శ్రావణ్, సతీక్, ఉదయ్ పాల్, అభినవ్ పెద్ది, ఆదిత్యతో పాటు ఇంకా వేరే అంటే సీనియర్స్ హౌస్ సర్జన్స్ కూడా తెలిసి ఇరు వర్గాలను కూడా సమాచారం తెలుసుకున్నారు. వారు ఎవరైతే సీనియర్స్ ఉన్నారో సీనియర్స్ తమ యొక్క తప్పును ఒప్పుకున్నట్టు తెలుస్తా ఉంది. ఈ క్రమంలో ఈ 4వ సంవత్సరం మెడికల్ చదువుతున్న రాహుల్ కూడా అతని యొక్క వివరణ కూడా తెలుసుకున్నారు. అయితే ఈ క్రమంలో 5 విద్యార్థులను సస్పెన్షన్ చేశారు 6 నెలల పాటు. అదేవిధంగా శాశ్వతంగా హాస్టల్ నుంచి కూడా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ప్రిన్సిపల్ కృష్ణమోహన్ జారీ చేసిన పరిస్థితి. మరో పోలీసులు అయితే వీటిపైన బిఎన్ఎస్ 292, 115, 130, 131 సెక్షన్ తో పాటు తెలంగాణ ర్యాగింగ్ నిషేధ చట్టం కింద కేసులు కూడా సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ యొక్క కేసులు నమోదు పోలీసు నివేదిక ప్రకారం కూడా తాము చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఇటు యాంటీ ర్యాగింగ్ కమిటీ కూడా స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. అయితే ఇదే విషయంలో జిల్లా న్యాయ సేవాధికారి కూడా ఇక రాహుల్ తన యొక్క బాధను వినియోగించిన పరిస్థితిలో జిల్లా న్యాయ సేవాధికారి కూడా ఇటు మెడికల్ కళాశాలకు వచ్చి విద్యార్థులతో ర్యాగింగ్ పైన మాట్లాడడం జరిగింది. ఇదే క్రమంలో వీరిపై సీరియస్ యాక్షన్ తీసుకున్నట్టు తెలుస్తుంది. థ్యాంక్ యూ రాజేష్.